నేను మాట్లాడాలి, మీరు వినాలి. మీరు మాట్లాడే సందర్భం వస్తుంది. ఇది మాటామంతి కార్యక్రమం లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి ఇటు సైడ్ నుంచి, లేదంటే మాటామంతి అంటే ఇది పదవి బాధ్యత. ఇది కూడా చాలా ముఖ్యం కదా. పదవి బాధ్యత అంటే ఇదే కదా. ఎప్పుడు మాట్లాడాలి, సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా, సందర్భానుసారం మాట్లాడాలి కదా. అలాగే కొన్నిసార్లు నాకు ఏం చెప్తున్నారంటే కల్చర్ గురించి మాట్లాడు. ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కొండగట్టు కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దేవుడు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు అలా ఉంటారా? తెలంగాణ వెంకటేశ్వర స్వామి, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అందరూ ఒకటే. రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు. ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి, మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటే కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళకండి. పదవి బాధ్యత కింద చెప్తున్నా, అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళకండి. అని ఇవన్నీ ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నా సరే ఇది అందరిది. ఇది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహరుములు, ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి, అది వారిష్టం. అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు, ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది, అది మనకు సంబంధం లేదు. అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి, నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం. అలాగే అంతర్వేది రథాలు కానీ, ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకోటి ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. నేను పిఠాపురం చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు, ఏ కులమో తెలియదు. అందరం రీజనబుల్ స్కూల్స్లో చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు. అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అని మీరు వేరు, మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం, మన దరిద్రం మనందరికి వచ్చేసింది అనుకుందాం, మనం మార్చుకోవట్లేదు. అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా. మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి, మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడతారు, హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్, ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం, అది ఎవరిని చేసుకోవాలి, అది వాళ్ళ ఇష్టం. అది కనీసం మన చేతిలో ఉంది స్కూల్స్ కదా. స్కూల్స్లో కూడా మనం చేయలేకపోతున్నప్పుడు ఇంకా కరెక్షన్ ఎప్పుడు మా కుల నిర్మూలన అనేది జరగదు ఎప్పటికీ. నాకు అందుకు అనిపించింది అలాంటి ఉండబట్టి ఈ రోజున రెచ్చిపోయి ఎవడు పిఠాపురంలో మాట్లాడుతూ ఉంటే పిల్లల మధ్య మాట్లాడుకునే మాట అది ఇద్దరు విభిన్నమైన కులాల నుంచి మాట్లాడుతున్న సమాజం విచ్ఛిన్నం అయిపోతే బతుకుతూ చెప్పండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్నీ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను, భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, మంచిగా వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు
చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించి ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుదలుచుకుందాం.